అనుకున్నారు. 3 రోజులు అయిపోతే ఏంది సబ్జెక్ట్ అప్పుడు అయిపోయిందా అనిపించి, అన్నా అవకాశం ఉంటే మళ్ళీ ఈ సబ్జెక్ట్ వినాలనిపిస్తుందన్నా. ఎందుకో తెలుసా? దేవుని కృప అంత అమోఘమైనది. స్తోత్రం చెప్పు. ఇది అర్హత లేని వానికి దేవుడు అర్హతగా ఎంచి, యోగ్యులుగా ఎంచి అనుగ్రహించబడిందే దేవుని కృప. అది అర్హులకు దొరికింది కాదు, అనర్హులకు ఇయ్యబడింది దేవుని కృప. మనం ఇక్కడ కూర్చున్నాం కదా, మీలో ఎంతమంది డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఉన్నాడో చేతులు ఎత్తండి. తెలుసు 2 లేస్తాయో 3 లేస్తాయో లేకపోతే 4 లేస్తాయి అనుకున్నాను, దించలేను ఆయన. వాళ్ళందరూ అనుకున్నారు మా అమ్మ మా నాన్న అప్పుడే మమ్మల్ని పంపిస్తే మేము కూడా పీజీలు చేసేవాళ్ళం, బిఏ చదివి భీములో ఏలు పెట్టేవాళ్ళం. ఇప్పుడు దేవుడు ఒకవేళ బాగా చదువుకున్న వాళ్ళకు కృప ఇయ్యాలనుకో, ఎంతమందికి ఇస్తాడు సంఘంలో? చేతులు ఎత్తిన వాళ్ళకేగా. మీలో బాగా అందంగా ఉన్నవాళ్ళు ఎంతమంది చేయొచ్చండి? అట్ట భ్రమపడతామే. సరే, ఇంకా కొన్ని అడుగుతా. దేవుడు ఒకవేళ కృప ఇవ్వాలనుకుంటే బాగా డబ్బు ఉండే వాళ్ళకి ఇవ్వాలిగా. నేనంటున్నాను, ఏ రంగంలో కూడా మనం గనులము కాదు, అన్ని రంగాల్లో అణిచివేయబడిన వారమే. స్తోత్రం చెప్పండి కదా. ఏ యోగ్యత లేని మనకు చెప్పండి యేసు ప్రభు తన కృపను ఇచ్చాడు. అందుకే దెస్సలోనిక సంఘమా, మీరు దేవుని కృపలో ఉండాలి, దేవుని కృప కలిగిన వారిగా ఉండాలి. దేవుని కృప మీకు తోడై ఉండునుగాక అని ఎందుకంటున్నాడంటే, ఆ కృప ద్వారా మీకు కలిగిన ఆశీర్వాదాలు చాలా ఉన్నాయి. అందుకే ఈ వర్తమానానికి ఒక పేరు పెట్టుకున్నాను నేను. ఏం పేరు పెట్టుకున్నాను? కృప ద్వారా కలిగిన ఆశీర్వాదములు వ్యర్థపరుచుకొనవద్దు. కృప ద్వారా కలిగిన ఆశీర్వాదాలు ముచ్చటగా ముగిస్తాను. కృప ద్వారా కలిగిన ఆశీర్వాదాలు, కృప ద్వారా కలిగిన ఆశీర్వాదాలు చెప్పండి. మర్చిపోకుండా ఉండాలంటే ఒక మాట 10 సార్లు అన్నా చెప్పాలి. ఎన్నిసార్లు చెప్పమన్నాను? చెబుతూనే ఉండండి. నేను ఆపు అన్నప్పుడు ఆగండి. పెద్దగా చెప్పాలి, సౌండ్ పెంచాలి. దేవునికి స్తోత్రం. వాక్యం అయిపోయింది అనుకుంటున్నారు ఏంది? కొంపదీసి 10 సార్లు అన్నాడు. దేవుని బిడ్డలుగా మనం నేర్చుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక, కృప ద్వారా కలిగిన ఆశీర్వాదాలు. దానికి ముందు ఎఫెసీ పత్రిక ఉందా? మీరు తీయాలన్నదే నా ఆలోచన. తొందరగా ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. చదువమ్మా. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షణ పొంది ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. స్తోత్రం చెప్పండి. దైవజనుడైన పౌలు తాను లేఖనము ద్వారా పత్రిక రాసిన ఎఫెసీ సంఘానికి చెబుతున్నాడు ఒక మాట. ఎఫెసీ సంఘమా, మీ విశ్వాసము ద్వారా దేవుని కృప చేత మీరు రక్షణ పొందారో. చెప్పండి, ఇది ఏ వరమో? దేవుని వరమో, రక్షణ వరమో అనండి. మీకు దేవుడు కృప ద్వారా ఇచ్చిన ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఏంటి? రక్షణ అనే వరం. ఇక్కడ రక్షణ పొందిన వాళ్ళు చాలామంది ఉంటారు. చేతులు ఎత్తొద్దులే కానీ, రక్షణ పొందిన మనందరూ దేవుడు నాకు గొప్ప వరం ఇచ్చాడు. ఆ వరము రక్షణ అనే వరం. ఎంతేనంటారా ఋతుమక్క? ఏ వరం అది? లోకములో గనులకు లేనిది, లోకములో డబ్బున్న వాళ్ళకి లేనిది,
లోకములో ప్రపంచ సుందరీలు అని చెప్పే వాళ్ళకు లేని గొప్ప రక్షణ వరం దేవుడు ఎన్నిక లేని మనందరికి అనుగ్రహించాడు. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యం ప్రభు మనకిచ్చాడో, రక్షణ వరం. బైబిల్లో చాలా వరాలు ఉన్నాయి. మీరు ఒకవేళ చదువుతానంటే ఉపోద్ఘాతంగా మనం నేర్చుకోవాలి. ఏంటా వరం? అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము 38వ వచనంలో పేతురు మాట్లాడుతూ అంటాడు, మీరు యేసు ప్రభునందు రక్షణ గనక పొందితే పరిశుద్ధాత్మనే వరాన్ని మీరు పొందుతారు అన్నాడు. రక్షణ వరమే అనుకుంటే పరిశుద్ధాత్మనే వరాన్ని పొందుతారు అన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో పాపం వలన వచ్చు జీతం మరణం, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు నిత్య జీవము. చెప్పండి, ఇక్కడ ఏ వరం? అది నిత్య జీవము అనే వరం కదా. కృపావరంలో దేవుడిచ్చిన వరం ఏంటంట? నిత్య జీవము అనే వరం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం ప్రారంభ వచనం చదివితే ఆత్మ సంబంధమైన వరము అంటాడు. అక్కడ ఏ వరం అంట? వరం అన్నాడా, వరములు అన్నాడా? అంటే బహువచనమే వాడాడు. దేవుడు మనకంట శరీర సంబంధమైన వరముల కంటే, చెప్పండి, ఏ వరాలు ఇచ్చాడంట? ఆత్మ సంబంధమైన వరాలు. అదే మొదటి పత్రిక కొరింథీయులకు 7వ అధ్యాయం 7వ వచనంలో, ఆ వచనం కొంచెం పెద్దదిగా ఉన్నప్పటికీ చివరి భాగంలో ఏముంటుందంటే చూడండి, దేవుని వలన కృపావరములు పొంది ఉన్నారు మీరు అంటాడు పౌలు గారు. చాలా వరాలు రండి త్వరగా చదువుదాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో ఏముంటుందో తెలుసా? జ్యోతిర్మయుడకు దేవుని యొద్ద నుండి అనే మాట పలుకుతాడు. చదవండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ చదువమ్మా. శ్రేష్టమైన ప్రతి ఈవి, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడకు దేవుని యొద్ద నుండి వచ్చును. స్తోత్రం చెప్పండి. అక్కడ కూడా అంటున్నాడు, ప్రతి వరము పరసంబంధమైన వరం. అంటే భూ సంబంధమైన మనుషులకు దేవుడు ఏ వరాలు ఇచ్చాడంట? ఎంత గొప్ప భాగ్యం. దేవుడు వరాలు మానవ జీవితాలు ఇచ్చాడంట. ఇంకా చదవండి, వాక్యంలో మనం చదువుదాం. ఇందాక ఉత్తర ప్రత్యుత్తరాలు చదివినప్పుడు 26వ కీర్తన చదివారు. దాని పక్కనే ఉండే 27వ కీర్తనలో, 27వ కీర్తనలో అక్కడ భక్తుడు ఏమన్నాడు చూడండి, 4వ వచనం చదవండి. దావీదు దేవుణ్ణి అడుగుతున్నాడు అంట ఒక వరం. యెహోవా యొద్ద నేను ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను, యెహోవా ప్రసన్నత చూచుటకు ఆయన ఆలయములో నేను ఉండటం కోసం, ధ్యానం చేయటం కోసం దేవుని యొద్ద నేను ఒక వరం అడుగుతున్నాను. అనుకున్నమ్మలారా, తల్లులారా, స్తోత్రం చెప్పండి. వాళ్ళు వదిలేద్దాం అంటారా? చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఆ పిల్లలు ఉంటారని బట్టి మా బర్రెలక్క గౌతమ్ కూడా ఆలంలో చేరుతుంది. వాస్తవానికి వాళ్ళు ముందు కూర్చొని వాళ్ళందరినీ పిలిచిన బ్యాచ్ మొత్తం నన్ను పెట్టాలి వెనక. దేవునికి స్తోత్రం. 7,000 తీసుకున్న తర్వాత కూడా స్తోత్రం చెప్పరా? అది దారుణం. దేవుని బిడ్డలుగా మనం నేర్చుకోవాలి ఒక సంగతి. ఏమి నేర్చుకోవాలో తెలుసా? దావీదు అంటున్నాడు, అయ్యా నేను ఆదివారం కాదు నీ సన్నిధికి వచ్చేది, నా జీవిత కాలం అంతయు నీ మందిరములో గడపటానికి, నిన్ను కూర్చి ధ్యానం చేయటానికి నాకు ఒక వరం అయ్యా అంటున్నాడు దేవుణ్ణి. మనమేమంటాం చెప్పండి? ఆదివారం కూడా రాకపోతే అదే గొప్ప వరం అంటారా? దేవుని బిడ్డలుగా నేర్చుకుందాం ప్రభు సన్నిధిని. ఒక రోజున ఫిలిప్ అనే ఒక ఆయన
దైవజనుడు, ఆయన పేరు సువార్తికుడైన ఫిలిప్ అని బైబిల్లో రాయబడి ఉంది. ఆయన సువార్త ప్రకటిస్తాడు కాబట్టి ఆయన్ని సువార్తికుడైన ఫిలిప్పు అన్నారు. దేవుని ఆత్మ ఆయన ఒక రోజు ప్రేరేపిస్తూ సమరయ్య పట్టణానికి వెళ్ళాడంట. సమరయ్య ప్రాంతానికి వెళ్తే ఆ సమరయ్యల్లో అనేకులు యేసు ప్రభు నమ్ముకున్నారు. దయ్యాలను వదిలించాడు. అనేకులు యేసు ప్రభునందు మారు మనసు పొంది చక్కగా బాప్తీసాలు పొందుతున్నారు. ఈ సంగతి యెరూషలేము హెడ్ క్వార్టర్లో ఉన్న మరి పెద్దలకు వినపడింది. బాయ్ పేతురు, యోహాను, మీరు సమరయ్యల పట్టణం దాకా వెళ్ళి వాళ్ళు యేసు ప్రభువుని నమ్ముకుంటున్నారంట, సమరయ్యలు, చూసిరండి అన్నారు. పేతురు, యోహానులు వచ్చారు. వచ్చి ఫిలిప్పు చేసిన పనికి వీళ్ళు కూడా జత అయ్యి యేసును నమ్మిన వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మను పొందాలని చేతులుంచి వాళ్ళకు ప్రార్థన చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీదకి దిగి వచ్చాను అనే మాటలు మనము అపోస్తుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయంలో చదువుతాం. ఆ ఊర్లో లోగడ నేను చాలా గొప్పోడిని అని చెప్పుకుంటున్నాడంట ఒక అతను. అతని పేరు సీమోను, గారడి సీమోను అంటారు. మాయల పకీర్ అంటారు, చూసారా? గారడి సీమోను పేతురు, యోహాను, ఫిలిప్పును చూసి వీళ్ళు ఎవరి మీద చేతులు పెడితే వాళ్ళ మీదకు దేవుని ఆత్మ దిగొస్తుంది, నా దగ్గర అన్నెన్నో ఏదేదో ఉండేవి కానీ ఈ వరము లేదు అని వాళ్ళ దగ్గర అంటాడు. అయ్యా పేతురు, ఇప్పటి వరకు గారడీలో నేను సంపాదించినదిగో ఈ డబ్బులు తీసుకొని నీ దగ్గర ఉన్న వరము నాకు ఇయ్యయ్యా అన్నాడు. ఏం చేయాలంట? నీ దగ్గరున్న వరం నాకు దయచేయి, నేను ఎవరి మీద చేతులు పెడితే వాళ్ళ మీదకు దేవుని ఆత్మ దిగి రావాలి అన్నాడు. పేతురు అన్నాడు, ద్రవ్యమిచ్చి దేవుని వరాన్ని కొనాలనుకుంటున్నావా? అది సాధ్యమయ్యేది కాదన్నాడు. స్తోత్రం చెప్పండి. నీవు చెడుతనములో ఉన్నావు, నీవు భయంకరమైన లోక సంబంధమైన దుర్నీతిలో ఉన్నావు. అందులో ఉండి ఈ వరాన్ని పొందటానికి వీలయ్యేది కాదు. దేవుని బిడ్డలారా, కూర్చున్న మీరు, వింటున్న మీరు అర్థం చేసుకోవాల్సిన ఒక సంగతి ఏంటో తెలుసా? ఇప్పటి వరకు చదివిన ఈ వరాలన్నీ రక్షణ పొందిన వారికి మాత్రమే దేవుడు సిద్ధపరిచిన వరాలు. లోకాన్ని ప్రేమిస్తూ, పాపాన్ని ప్రేమిస్తూ, లోక ఆశల్లోనే ఉండి నాకు కూడా పరిశుద్ధాత్మ కావాలంటే దేవుడు ఇవ్వడు. నేను కూడా భాషలు మాట్లాడాలంటే ఎవడు దేవుడు? నేను కూడా ప్రవచనాలు చెప్పాలంటే ఎవడు దేవుడు? నేను కూడా ఏదో ఒకటి చెయ్యాలి అంటే, ఒకవేళ దేవుని ఆత్మ సౌలును వదిలిపోయిన తర్వాత దేవుని యొద్ద నుండి దురాత్మ దిగి వచ్చిందని లేఖనాల్లో రాశాడే తప్ప దేవుని ఆత్మ మాత్రం, చెప్పండి, ఎవరికి ఇస్తాడు దేవుడు? రక్షణ పొందిన వారికి మాత్రమే. స్తోత్రం చెప్పండి. రక్షణలో ఏముందంట? రక్షణ అనే వరము, కృప అనబడిన ఆశీర్వాదములో దేవుడు మనకు రక్షణ వరం ఇచ్చాడు. చెప్పండి, మొదటి మాట ఏంది? ఎన్ని మాటలు చెప్పి మొదటి మాట అంటే ఏం చెబుతామంటారా? ఎన్ని చెప్పినా మొదటి మాట ఇదే. ఏంటది? కృప అనే ఆశీర్వాదంలో మొదటిది రక్షణ వరము అనండి. దేవుడు మనకేమి ఇచ్చాడు? నువ్వేంది అప్పుడప్పుడు తీసి ఈ రక్షణ తీసి అటు పక్కన పెట్టి దేవుడు ఇంకా ఏదో చేయాలనుకుంటావేంది? దేవుడా ఏందయ్యా ఇంకా డబ్బులు ఆ బాకీలు తీరలేదు, అందరు ఇల్లు కట్టుకున్నారు, నాకు ఇంక ఇల్లు పూర్తి అవ్వలేదు అంటున్నావేంది? నువ్వు ఇయ్యాలని కోరుకుంటున్న వాటన్నిటికంటే దేవుడు నీకు ఇచ్చిందే గొప్ప వరం. స్తోత్రం చెప్పు. కాదంటారా? అవునంటారా? కాదంటారు? ఎందుకు ఏమవును చెప్పండి. ఏ వరం ఇచ్చాడు దేవుడు? రక్షణ పొందిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు కదా? ఆ వరాల్లోని మాట్లాడుతూ రోమాపత్రిక 6:23 చదివావు, నిత్య జీవం అన్నాడు. యేసు ప్రభువును నమ్ముకున్న మనం, దేవుని బిడ్డలారా, నిత్య జీవానికి వారసులమయ్యాం. యేసును నమ్ముకున్న మనం, రక్షణ పొందిన మనము పరలోక రాజ్య ప్రాప్తిని పొందుకున్నాం.
మన పేర్లంట రక్షణ పొందిన నాడే జీవ గ్రంథములో రాయబడి ఉన్నాయంట. స్తోత్రం చెప్పండి. ఆధార్ కార్డు లేకపోయినా దేవునికే స్తోత్రం. జీవ గ్రంథములో మన పేరు రాయబడి ఉంది. నాకు తెలిసిన ఒక పెద్ద ఆయన ఉన్నాడు బాపట్లలో. ఇప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. మన్నం సామ్య లేదు అంటారు ఆయన్ని, ఇంటి పేరు సరిగ్గా గుర్తులేదు. దరిదాపులుగా 99 సంవత్సరాల దాకా వయసు వచ్చినాడు, పెద్ద వయసు, అన్నీ నరిసిపోయి ఉంటాయి. ఆ దైవజనుడు ఒక రోజున ఒక కూడికలో మాట్లాడుతూ అన్నాడు, ఆయన చేసుకున్నాం అమెరికా అంటే వాళ్ళకి హాస్టల్ ఉందన్నమాట, అనాథ పిల్లల హాస్టల్ కూడా ఉంది. ఆ దైవజనుడు నేను ఎరుగుదును. ఆయన అంటాడు, ఏమీ పర్వాలేదు, నేను ఏదో ఒక రోజున ఇక్కడ కన్ను మూయక తప్పదో, ఇక్కడ కన్ను మూసిన వెంటనే అక్కడ కన్ను నా దేవుని రాజ్యములో తెరుస్తానన్నాడు. ఎంత నిశ్చయత ఉందా దైవజనుడికి. నువ్వేమనుకున్నావంటే ఈ చచ్చిన తర్వాత కూడా ఇవన్నీ ఏడే ఉంటాయి అని తెలిసి కూడా వీటి కోసమే వెంపర్లాడుతున్నావు నువ్వు, వీటి కోసమే పాకులాడుతున్నావు నువ్వు. ఆయన అంటున్న మాట ఎన్ని ఉండా అన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. ఇక్కడ కన్ను మూసేది తథ్యం, అక్కడ కన్ను తెరిసేది అది నిరీక్షణతో కూడిన మాట. అక్కడెందుకు కళ్ళు తెరుతావు? ఆ ఊరిలో ధనవంతుడు చచ్చిపోయిన తర్వాత ఎక్కడ కళ్ళు తెరిచాడంటే వాడు పాతాళములో కళ్ళు తెరిచాడని లూకాసు వార్తలో రాశాడుగా. వాడు కన్నులెత్తి చూడగా అబ్రహాము రొమ్మున ఆనుకున్న లాజరు కనపడ్డాడు. తండ్రి అయిన అబ్రహామా, ఏందబ్బాయి, ఒకసారి లాజరుని ఇక్కడికి పంపించు, నేను ఆ దాహంతో ఇబ్బంది పడుతున్నాను, నోరెండిపోతుంది, చిటికెన వేలుతో ఒక్క బొట్టు నీళ్లు నా నాలుగు మీద వేసి చల్లారుస్తాడని అక్కడోళ్ళు అక్కడికి రావటానికి వీలు పడదన్నాడు. దాటలేనంత అగాధం ఉంది మధ్యలో అన్నాడు అబ్రహాం. సరే, లాజరును నా దగ్గరికి పంపకపోతే మా సహోదరులు 5 ఉన్నారు మా ఊర్లో, వాళ్ళ దగ్గరికైనా పంపించన్నాడు. అట్లా కూడా కుదరదు అన్నాడు అబ్రహాం. ఎందుకో తెలుసా? మనము బ్రతికి ఉండగానే ఆ రాజ్యమును గూర్చిన ఆశతో నిరీక్షణతో మనం బ్రతుకుదుము కాక. అర్థమైందా? ప్రతిరోజు దేవుని గూర్చిన ఆలోచనలే మన మనసులో మెదలాలి. నీ పక్కనున్నవాడికి కుళ్ళు పుట్టి వాడు కూడా నేను పొందాలి రక్షణ వరం అనేది రావాలి. నేనే అనవసరంగా పొందానురా, నువ్వెందుకు పొందుతావులేరా బాబు, ఇందులో ఇరుక్కున్నాను బయటికి రాలేకపోతున్నాను అంటున్నావు ఆ పక్కన వాళ్ళతో. నువ్వు అనకపోయినా నీ పద్ధతి అట్టుందనుకో, ఆడికి అర్థమైపోయింది. మా అమ్మ అనవసరంగా పొందిందంటరా బాప్తీసం, మా అక్క అనవసరంగా పొందిందంటరా. ఒకవేళ నన్ను పొందొద్దంటం కోసం అక్కే తన జీవితం ద్వారా నాకు చెబుతుంది అనుకుని వాడు కూడా రాడు. నువ్వు మాత్రం ప్రార్థన చేద్దావు, ప్రభు మా వాళ్ళందరూ మారాలి, కట్ట మారాలయ్యా, గొర్రెల బండిలో కాకి కట్ట రావాలన్నట్టు వాళ్ళు మారరు. దేవుని బిడ్డలుగా మొదటి మాట మనం నేర్చుకుందాం. కృప అనబడిన ఆశీర్వాదములలో మొదటి ఆశీర్వాదం ఏంటో తెలుసా? రక్షణ అనే వరము. రండి, మనం ఇప్పుడు గలతీలకు రాసిన పత్రికకి వెళ్ళి అక్కడ మనము మొదటి అధ్యాయము, గలతీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవునట్లు చూడగా ఆశ్చర్యము కలుగుచున్నది. వినాలి, పురుషులు కళ్ళు తెరిచి చూడాలి నా వైపు. దేవుని బిడ్డలుగా మనం నేర్చుకోవాలి ఒక పాఠం. గలతీ సంఘమా, దేవుని కృపను బట్టి మీరు పిలువబడ్డారు. చెప్పండి, దేని బట్టి పిలువబడ్డారు అన్నాడు అక్కడ 6వ వచనంలో. దేవుని కృపచేత మీరు పిలువబడ్డారు. కృపచేత పిలిచిన దేవుని పిలుపును మరిచి మీరు భిన్నమైన సువార్త తట్టు తిరుగుతున్నారు, నాకు ఆశ్చర్యం కలుగుతుంది అన్నాడు.
ఇందాక మనం అక్కడ ఏం చదువుకున్నామంటే కృపావరములు, రక్షణ వరము అన్న వరము అనే మాటకు ఇంకో భిన్నమైన మాట ఇక్కడ నేను చదివిస్తాను. 7వ వచనం చదవండి. గలతీ సంఘముతో ఆయన అంటాడు, 7వ వచనం చదవండి. అక్కడ రాస్తున్న మాట, అది మరి ఒక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మను కలవరపరచు కొందరున్నారు. కలవరపరచు అని అన్నాడు. కలవరం అనండి, కృపావరం, రెండు దగ్గరకు ఉంటాయి కదా. అది వరమే, ఇది వరమే. ఈ వరం ఏంది? దేవునిలో నమ్మకంగా ఉన్నవాడిని, దేవుని పిలుపుని అందుకున్నవాడిని, దేవుని సంఘములో ఉన్నవాడిని, దేవుని కొరకే బ్రతకాలి అనుకుంటున్న వాడిని కొందరు కలవరపరుస్తున్నారంట. కలవరపడి కూడా నేను కొండల వైపు నా కన్నులు ఎత్తనన్నాడు దావీదు. హల్లెలూయా. కొండ వైపు ఎక్కితే నాకేం దొరికింది? బండ వైపు ఎక్కితే నాకేం దొరికింది? భూమి ఆకాశములను సృజించిన యెహోవా వలనే నాకు సహాయము. దేవుని వాక్య ప్రకారంగా గలతీ సంఘం అనేది దైవజనుడైన పౌలు వాళ్ళకు సువార్తను ప్రకటించగా దశలోనికి పత్రికలు అన్నాడు, మా సువార్త ద్వారా దేవుడు మిమ్మల్ని పిలిచాడు అన్నాడు. దైవజనుడు ప్రకటించిన సువార్త ద్వారా గలతీ సంఘం లోకములో నుండి, పాపములో నుండి, శాపములో నుండి, అంతకుముందున్న బంధకముల్లో నుంచి బయటకు వచ్చారు. అయితే 7వ వచనం మనం ఏం చదివాం? కొంతమంది కలవరపరిచే వాళ్ళు వచ్చారంట వీళ్ళ దగ్గరికి. పౌలు గారు అంటాడు, అది మరొక సువార్త ఏం కాదు, క్రీస్తు సువార్తను చెరపగోరిన సువార్త. చెరిపేవాళ్ళు, కలవరపరిచేవాళ్ళు అన్నారు. వాళ్ళని గురించి పౌలు గారు అన్న మాట ఏంటి తెలుసా? గలతీ సంఘంలో చూడన్న మాట 5వ అధ్యాయంలో ఈ కలవరపరిచే వాళ్ళని గురించి పౌలు గారు 10వ వచనంలో ఏమన్నాడు? చదువున్నా, మీరెంత మాత్రం వేరుగా ఆలోచింపరని ప్రభువునందు మిమ్మల్ని గూర్చి నేను రూఢిగా నమ్ముచున్నాను. మిమ్మల్ని కలవర పెట్టుచున్నవాడు ఎవడైనను వాడు తగిన శిక్ష భరించును అన్నాడు. కలవరపరిచేవాడికి ఏముందంట? శిక్ష ఉంది అనండి. వీళ్ళను కలవరపరిచి యేసయ్య మార్గములో, యేసయ్య పిలిచిన పిలుపులో నుండి బయటికి తెస్తున్నారంట. నేను ఈ మాట మిమ్మల్ని అడుగుతున్నాను జాగ్రత్తగానండి. దేవుడు పిలిచింది కూడా యోగ్యులు అనిపించాడా? ఈ పిలుపుని గురించి మీకు ఇంకో మాట ఉంటుంది. అక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి, ఆ మాట మనకి కనబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో ఆ పిలుపుని గురించి పౌలు గారు వాళ్ళతో మాట్లాడతాడు. చూడండి, దేవుని పిలుపుని గురించి కొరింథీ సంఘంతో అంటాడు. 6వ వచనమా, 1వ అధ్యాయం 6వ వచనమా? సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడండి. జ్ఞానులైనను, గనులైనను, గొప్ప వంశం వారైనను అనేకులు పిలవబడలేదు. ఎవరిని పిలిచాడు మరి దేవుడు? కింద చదువమ్మ. ఎవరినంట పిలిచింది దేవుడు? చూడండి ఈ మాట, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి ఎర్రి వారిని దేవుడు ఏర్పరుచుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచటానికి లోకములో బలహీనులైన వారు ఎవరంట? బలవంతులను కాదంట పిలిచింది, జ్ఞానులైన వారిని కాదంట పిలిచింది. జ్ఞానము లేనోళ్ళని, బలహీనుల్ని, ఎన్నికైన వారిని వ్యర్థము చేయటానికి లోకములో నీచులను, తృణీకరించబడిన వారిని పిలిచాడంట. 2 చేతులెత్తి దేవుని స్తోత్రం చెప్పండి. గలతీ సంఘమా,
ఈ మాట నేను కొరింథీయులకు కూడా రాశాను అంటున్నాడు పౌలు గారు. ఏమని? మీరు పిలువబడిన పిలుపును చూడండి, దేవుని ఎదుట ఏ శరీరం కూడా అతిశయించటానికి వీలు. అతిశయింపకూడదు ఏ శరీరి దేవుని ఎదుట సిలువ మరణం పొందునంతగా యేసు తగ్గించుకొనెను. అట్టెందుకు నేర్చుకున్నారా? తాళానికి నేర్చుకోక, మేళాలు తగిలించుకోక. చక్కగా కొట్టండి, నేర్చుకోండి. చప్పట్లు కొడతాం కూడా పద్మాకలాగా నేర్చుకోవాలి. అతిశయింపకూడదు ఏ శరీరి దేవుని ఎదుట సిలువ మరణం పొందునంతగా యేసు తగ్గించుకొనెను. కులము కండండ బలము విడచిపోవు ఒక దినం, కష్టపడి కూర్చిన ధనము ఎగిరి వెళ్ళిపోవును. కులము కండండ బలము విడచిపోవు ఒక దినం, కష్టపడి కూర్చిన ధనము. ప్రభువైన యేసయ్యా కృపను చూపే దేవుడు, మహిమైశ్వర్యము నీకియగవచ్చెను. ప్రభువైన యేసయ్యా గట్టిగా ఐశ్వర్యము ధనవంతుడే సయ్యా దరిద్రుడాయను, తనతో సమానునిగా నేను ధనవంతుని చేయ, తనతో సమానునిగా నేను ధనవంతుని చేయ. ప్రభువైన యేసయ్యా యేసయ్యా మహిమైశ్వర్యము నీకియగవచ్చెను. ప్రభువైన యేసయ్యా మహిమైశ్వర్యము నీకియగవచ్చెను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియులారా, మనము చదువుతున్న వాక్య భాగంలో దైవజనుడు గలతీ సంఘంతో చెబుతున్నాడు, మీరు పిలువబడిన పిలుపును విడిచి వేరొక తట్టు తిరగటం ఏం బాగుండలేదు. 3వ అధ్యాయంలో అంటారు, ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడూ భ్రమ పెట్టాడు. కొన్నిసార్లు దేవుని చేత పిలవబడిన మన దగ్గరికి కొంతమంది వస్తారు. చెప్పండి, ఎవరు వీళ్ళు? కలవరపరిచేవారు, భ్రమ పెట్టేవాళ్ళు. వీళ్ళు చెరిపేవాళ్ళు అని కూడా అనండి. గలతీ సంఘం దగ్గరికి వచ్చారంట. ఏంటి, మన దేవుళ్ళు ఎంతమంది ఉంటే ఎంతమంది మన దేవత దేవుళ్ళను వదిలిపెట్టి, సాంప్రదాయాలు వదిలిపెట్టి మీరు ఆడకపోతారు? ఏది ఆ సిలువలో వేలాడుతూ ఆ 3 మేకులు తీసుకెళ్ళినోడి దగ్గరికి, ఏది ఆయన్ని కొరడాలతో కొడుతుంటే తప్పించుకోలేనోడి దగ్గరికి మీరు వెళ్తుంది? భ్రమ పెట్టేవాళ్ళు పలికే మాటలు. సమాధిలోకి వెళ్ళి 3వ రోజు బయటకు వస్తానన్నాడు, రాలేదు కదా. ఒకవేళ ఆయన కనుక వస్తే మన దేవుడు కూడా వచ్చాడు కదా సమాధిలో నుండి. వచ్చాడు కదా, ఏమి మనకు లేనిదేముంది, ఆడ ఉన్నదేముంది అంటూ భ్రమ పెట్టేవాళ్ళు ఎక్కువైపోలేదు. ఈ రోజున వీధుల్లోకి వచ్చి చెబుతున్నారు, ఇంటింటికి వచ్చి చెబుతున్నారు, మనకులాగా వాళ్ళు కూడా సువార్త. మనకి ఎంతమంది దేవీ దేవతలు ఉంటే వాళ్ళని వదిలిపెట్టిపోతారా అని అంటున్నారు. వెంటనే వీళ్ళకి అర్థమయ్యేదేంటి? అసలు వీళ్ళు పిలువబడినప్పుడు వీళ్ళు సరైన వాళ్ళు అయితే వస్తారా? వీళ్ళకి అర్థమయ్యే కదా యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. చెప్పట్లే మీరు? మీకు కూడా అర్థమయ్యే కదా లోకం అనేది ఎంత చండాలమైందో, మన బంధువులనే వాళ్ళు మనల్ని ఎంతో స్వార్థంగా వాడుకుంటున్నారో. బెల్లం ఉన్నప్పుడే ఏగులు వచ్చినట్టుగా డబ్బున్న వాళ్ళే మన బంధువులకు కావాలి, ఒక హోదా ఉండవాడే సమాజానికి కావాలి, పెద్ద కులమోడే దేవుడికి లేకపోతే లోకానికి కావాలి. కానీ యేసు ప్రభు
ఇవన్నీ చూడకుండా ఏ శరీరి అతిశయించడానికి వీలు పడకుండా జ్ఞానం లేని వాళ్ళని, బలహీనులను, తృణీకరించబడిన వారిని, నీచులను ఆయన పిలుచుకున్నాడంట. స్తోత్రం చెప్పండి. ఆయన పిలిచిన పిలుపులో నిలవకుండా పౌలు గారు అంటున్నాడు 6వ వచనం, 1వ అధ్యాయం 6వ వచనం అన్నాడు, దేవుని కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాని పిలుపును మీరు విడిచి ఎంత త్వరగా భిన్నమైన సువార్త తట్టు తిరిగిపోతే నాకు ఆశ్చర్యం కలుగుతుంది అన్నాడు. యేసు ప్రభువారు ఒకప్పుడు సిలువ వేయబడినట్లుగా మీ కళ్ళ ముందే కనపడ్డాడు. ఒకప్పుడు యేసు మా కొరకు మరణించాడు అని చెప్పారు. కానీ ఇప్పుడు అన్ని అంగులు బాగున్న తర్వాత ఇంకేముందలే, మా వాళ్ళు ఊరుకోట్ల, మా బంధువులు ఊరుకోట్ల, మా రక్త సంబంధులు ఊరుకోట్ల, మా గ్రామస్తులు ఊరుకోట్ల అంటే ఇప్పుడు అన్ని తీరిపోయినాయిగా. ఆశించిన ఆరోగ్యం వచ్చింది, అప్పులు తీరిపోయిన, కొద్దిగా ఏదో సమాజంలో బాగానే ఉండవు కాబట్టి అందరూ ఊరుకోట్ల భిన్నమైన బోధ తట్టు తిరిగారంట. మీకు ఇంకొక వచనం చూపిస్తాను. గలతీ పత్రికలో పౌలు గారు 5వ అధ్యాయంలో 12వ వచనంలో ఆ కలవర పెట్టేవాళ్ళని గురించి ఎంత కఠినమైన మాట అన్నాడు చూడండి. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం, మిమ్మును కలవర పెట్టివారు తమ్మును తామే ఛేదించుకొనుట మేలు అని అన్నాడు. కలవర పెట్టేవాడంట వాడిని వాడే నరుక్కోవటం మేలంట. ఛేదించుకోవటం అంటే వాడిని వాడే కోసుకోవటం మేలు. దేవుని బిడ్డలను కలవరపరిచేవాడికి ఎంత నష్టం జరిగిద్దో వాడికి అర్థం కావట్లేదు. అయితే దేవుని చేత పిలువబడిన మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక మాట చెప్పమంటారా? చెప్పమంటారా? భ్రమ పెట్టేవాడు ఒకవేళ నిన్ను పాపం చేయడానికి పిలవకపోవచ్చు, కానీ ఇంకొక భ్రమ ఉంది ఇందులో, చాలా ప్రమాదం. రాత్రి కూడా చెప్పాను, రాత్రి వచ్చిన వాళ్ళకి బోయాజ్ అన్నాడు రూతుముతో, వేరొక పొలములో నీవు కనబడకూడదు అన్నాడు. ఏడు పొలం, ఆదివారం, బుధవారం, శనివారం సంపూర్ణ రాత్రులు, కుటుంబ ప్రార్థనలు, యూత్ మీటింగ్స్, చిన్నపిల్లల సండే స్కూళ్ళు, కుటుంబ ఆశీర్వాద పండుగలు. నువ్వు వస్తే ఇంకా బోలుడని కార్యక్రమాలు ఉండవు. రాయటానికి బోర్డులో ఖాళీ లేక వదిలిపెట్టి నేనే. అంతేనంటారా? కాదంటారా? పాటల పుస్తకాలు కూడా అన్నీ వేయలేక కొన్ని వదిలిపెట్టేశాను. ఇన్ని కార్యక్రమాలు జరుగుతుంటే భ్రమ పెట్టేవాడు ఏమంటాడు తెలుసా? మే ఏడ కూర్చుంటే ఏముందమ్మా, అది పలానా దగ్గరికి కనుక వెళ్తే 1100 మంది వస్తారంట ఆదివారం ఆరాధనకి. ఎంతమంది? ఏం చేస్తారు? అందరు నీ పైన పడి తొక్కుతారా? ఇప్పుడు 1100 మంది వస్తే ఏందంటావు? బొరుగులమ్మాయని చెప్పాడు నాకు ఈ మాట. అయ్యా పలానా సాట అయ్యా 1100 మంది వస్తారయ్యా ఆదివారం చర్చికి. నీకేం చేస్తావు? భాగ్యమ్మ కాడికి వెళ్తేనే నిద్ర రాదు పాపం. అంతే కదా, నేను చదువుతున్నా. ఇక అందరికి వెళ్ళి చూసుకుంటా ఉంటావా? ఆరాధన చేస్తావా? అందరికి వెళ్ళి చూస్తావా? వాక్యం వింటావా? ఎవరు ఏ చీర కట్టుకున్నారా, ఎవరు ఏ జాకెట్ వేసుకున్నారు, ఎవరు పూలు పెట్టుకున్నారా, ఈ చూత్తమే సరిపోయా. ఎంతమంది వస్తే నీకెందుకు? నువ్వున్న సంఘములో నమ్మకంగా ఉంటే దేవుడు నిన్ను దీవిస్తాడు. అది పెద్ద చర్చి కాకపోవచ్చు, అదొక పూరి మందిరం కావచ్చు. దేవుని బిడ్డలారా, 2009లో చిన్న పాక వేసి ఇక్కడ ప్రార్థన కోటాలు పెట్టాం. అప్పుడు డేరా ఉండేది, డేరా తీసి పాక వేసాం జమ్ముతో. ఈ ఎండూరువారిపాలు నుంచి అందరూ గుంపుగా వస్తూ ఉంటే కొంతమంది కడుపులో మంట తట్టుకోలేని వాళ్ళు, వాళ్ళకి అడిగితేనే కడుపులో మంట తగ్గిద్ది. వాళ్ళు మనోళ్ళని ఆపి మై ఆ మేడిపి పోతున్నారు, ఆ మేడిపులో ఆ పాకలో ఏముంది, ఎంతమంది వెళ్తున్నారు అని అడిగేవాళ్ళు అంట. స్తోత్రం చెప్పండి. వీళ్ళు చమత్కారంగానే వాళ్ళు వచ్చి చూడరాదు. ఆ పాకంలో ఏముంది? బుధవారం వెళ్తారు, ఆదివారం వెళ్తారు, శనివారం వెళ్తారు, నెలకు ఒక ప్రార్థన వెళ్తారు, రాత్రి అంతా ఉంటారు. అందులో ఏముంది? బంగారం ఉండ దేవుడి దగ్గరికే మేము సంవత్సరానికో 2-3 సంవత్సరాలకు వెళ్తున్నాం. ఆ పూరి పాకాలో ఏముందని అడిగేవాళ్ళు అంట మన వాళ్ళని. ఏముందని వచ్చారు చెప్పండి?
దేవుడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడుంటే వాళ్ళ మధ్యలో ఉంటానన్నాడు, కానీ 1100 మంది ఉన్న కాడ ఉంటానన్నాడా? లేకపోతే పెద్ద చర్చిలో ఉంటాను రాడకరండి అన్నాడా? మన దేవుడు అలాంటోడు కాదు. ఆయన స్వార్థం లేని దేవుడు. స్తోత్రం చెప్పండి. ఈ కొద్ది మందిని పట్టుకోవటానికి ఎంత పని అయిందో. నేను అప్పుడప్పుడు చెబుతూ ఉంటాను, ఇతర మందిరాలకు వెళ్ళేవాళ్ళు మన దగ్గరికి ఏం అవసరం లేదు. ఒకవేళ వాళ్ళు నామకార్థమైన వాళ్ళు అయ్యి ఆ మందిరం ద్వారా పరిచయం ద్వారా వాళ్ళు పరలోకం వెళ్ళని వాళ్ళు అయితే వాళ్ళను పట్టుకొని కొంచెం తుప్పు రాలగొట్టి మంచి వ్యక్తులుగా సిద్ధపరిచి పరలోకానికి అప్పగించాలి. అది భారం. లేదు చుట్టుపక్కల సంఘాలను దోచుకోవాలంటే పెద్ద విషయమా? ఏమంటే విషయమా? ఒక చిన్న బోర్డు పెడితే చాలు, స్వస్థత వరాలు కలిగిన పాస్టర్ గారు దారా యేసుదాస్ అంటే వస్తారాళ్ళే. లేవా వరాలు? లేవా? ఎప్పుడైంది మరి? ఎందుకు బోర్డు పెడతలేదు? 9 కృపావరాలు ఉండే. 9 కాదు 12 ఉండే. 12 కాదు 15 ఉండే. ఇప్పుడు ఏంటంటే వరాలు ఉండటం వల్ల ఏంది లాభం? ఆ ప్రజలు వరాల కోసం వస్తారు దయ్యం పోయిన తర్వాత. నేను అంటున్నాను, గుంపులు గుంపులు దయ్యాలు పోయినాయి. ఏ రాళ్ళు? రోగాలు ఎన్ని పోయినాయి? ఏ రాళ్ళు? నేను అంటున్నాను, దేవుని సన్నిధిలో నిలిచే వాళ్ళే కావాలి. వాళ్ళు ఎవరో తెలుసా? దేవుని కృపచేత పిలవబడిన వారు. వాళ్ళేనండి నిలబడేది దేవుని సంఘములో. వాళ్ళు కావాలి. ఈ మాటలు వింటున్నా. నీవు భ్రమ పెట్టేవాడు ఎవడైనా వస్తే భ్రమ శ్రమకు కారణమైద్దని గుర్తుపెట్టుకో. నేను చాలాసార్లు చెప్పా, కమ్మగా సంఘానికి వచ్చేవాళ్ళని, బాగా నమ్మకంగా వచ్చేవాళ్ళని కొంతమంది పిలుస్తారమ్మా, అసలు పలానా దగ్గర చాలామంది వస్తున్నారమ్మా, అసలు ఆటోలమ్మా, కారులమ్మా, ట్రాక్టర్లమ్మా అనగానే వీళ్ళు భ్రమపడుతూ ఉంటారు. వాళ్ళని నేను దేనికి పోలుస్తూ ఉంటాను తెలుసా? మే ఆ తిక్కలోని చేసుకున్నవి ఏందమ్మే, ఏడగాదే ఆడికి వెళ్తూ మంచి మంచి మగోళ్ళు తగులుతారు, ఆడికి వెళ్దాం రమ్మని పాపానికి పిలిచిన దాంతో సమానం కాదంటారా? అరే నాకు ఎవడో తాలోడో తూలోడో మమ్మోడు మాట్లాడి పెళ్లి చేశాడు, నమ్మకంగా ఇంత ఉంటాను నమ్మంటే, కాదే ఆడు 6 అడుగులు ఉంటాడు అజానుబాబుడు అంటే ఈయన వదిలిపెట్టేద్దామా? ఆడెవడో ఒక తండ్రి మంచిగా ఉన్నాడని ఈ తండ్రిని వదిలిపెడతావా? ఆడేదో కొద్దిగా ఎక్కువ మంది వస్తున్నారని ఈ సంఘాన్ని వదిలిపెడతావా? అది భయంకరమైన పాపం అయింది. జాగ్రత్త. దేవుని సంఘములో ఉన్న దగ్గర నమ్మకస్తుడు కాకుండా యేసుప్రభు అన్నాడు, కొంచెములో నమ్మకం ఉండవు కాబట్టి అనేకమైన వాటి మీద నేను నిన్ను నియమిస్తున్నాను అన్నాడు. కొంచెములో నమ్మకం ఉండాలండి. నేను అప్పుడప్పుడు చెబుతూ ఉంటా, నీకు రెక్కలు వచ్చినాయి, నువ్వు ఛార్జీ డబ్బులు ఉండి పెట్టుకొని ఆడుకో వెళ్తున్నావు, చాలా దూరం వెళ్తున్నావు, గుంటూరే వెళ్తున్నావు అనుకో, దగ్గర డబ్బులు ఉండయి, రాగలుగుతావు. మరి ఇప్పుడు రవణక్క పరిస్థితి ఏంది? వెంకటేశ్వర్లు ఉన్నాడుగా, ఊరుకుంటాడా? మరి ఇప్పుడు రవణక్క ఏం చేయాలి? రావాలని ఆశ ఆముకుంది. దేవుని బిడ్డలు అరవేనండి. అప్పుడు అక్కడికి వెళ్ళాలని ఆశ కలిగిన వేడకు వచ్చిద్దా? రాలేదు. ఎందుకంటే కొద్ది మంది. త్రిపురాంతక పరిచర్యలో కూడా ఒక సహోదరి ఎంత నష్టం చేసిందో ఈ మాటను ఆధారం చేసుకొని. ఆ అన్ని జనుల మధ్యకి వెళ్ళి చిన్నపిల్లలను తీసుకొని వెళ్ళి కన్నీరు విడిచి చేతులు ఎత్తి ప్రార్థన చేస్తూ ఉంటే, అమ్మాయి లక్ష్యమా, ఏంది వీళ్ళు వచ్చిన కానించి ఎడుతూనే ఉండరు, మేము వెళ్ళే సంఘంలో అసలు ఏడవరు అమ్మాయి, ప్రార్థన చేస్తారు. కానీ ఈ పిల్లకి అనిపించిందంట, ఊరు నిజం భలే సంఘం అదే, ఏడవర సంఘం అది, ఇదేమో ఏడిసే సంఘం. యేసు ప్రభు ఏడవకుండా చేయమన్నాడా? ఆయనే కన్నీళ్లు విరిచాడండి, ఆయనే దుఃఖపడ్డాడని దేవుని వాక్యం చెప్తుంది. రోదన చేయమని చెప్పాడు ఆయన, విసుకక నిత్యం ప్రార్థన చేయమని చెప్పాడు ఆయన. దేవుని బిడ్డలుగా మనం నేర్చుకోవాలి. ఆ వచ్చే ఒక అమ్మాయిని తీసుకెళ్ళిపోయిందండి. మా దగ్గరికి వచ్చినప్పుడు మీరు నమ్మండి, ఆ అమ్మాయి చక్కగా బల్లారాధనలో కూడా పాల్గొంది, చక్కగా నమ్మకంగా వస్తుంది. వస్త్రధారణ ఎట్లుండాలో కూడా అప్పుడు వాక్యం చేత సరిచేయబడింది. నేను కూడా పాస్టమ్లాగా ఉండాలన్నంత సమర్పణలోకి వచ్చేసింది ఆ అమ్మాయి. తర్వాత ఈ సంఘం వదిలిపెట్టి వెళ్ళిపోయింది.
ఇక అమ్మాయిని చూస్తే ఇక అట్ట తయారైందంటే అట్ట తయారైంది. తర్వాత గొడవలు, అలగటాలు, కొట్టుకోటాలు, ఆడ నుంచి ఇల్లు ఖాళీ చేసి భర్త అనుమానంతో ఇంకోసారికి తీసుకెళ్ళి ఆడబెట్టి ఇవన్నీ చెబుతున్నప్పుడు నేను అనుకున్నాను, ఏడిసే సంఘాన్ని వదిలిపెట్టి చెప్పండి ఏడుపు లేని సంఘానికి వెళ్తే ఇంతే ఉంటుంది. కన్నీళ్లు విడవాలి కదా, యేసుప్రభు చెప్పాడు కదా కన్నీళ్లు విడవమని. లాజరు చచ్చిపోయినప్పుడు అంటే ఆయనే కన్నీరు విడిచాడంట. మనం విత్తుతున్న ప్రార్థన విత్తనాలకండి కన్నీళ్ళు వస్తేనే చెమ్మ తగిలి మొలకెత్తేది. వింటున్నారా? ఆ విత్తనం మొలకెత్తాలంటే ఏమవ్వాలి చెప్పండి? ఇప్పుడు రైతులందరూ దేనికోసం ఎదురు చూస్తున్నారు? మా పద్మక్క శాంతి అనుకుంటా, ప్రభువా ఈ సంవత్సరం వర్షాలు పడకపోయినా బురదలో పనికి వెళ్ళకుండా తప్పించుకోవాలని ప్రార్థన చేస్తారు. అందుకే పడతలేదేమో. వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి వేయండి ఏమన్నా వేసినట్టు వానలు పడతాయి. ఆ పిల్లకి బురదలోకి వెళ్తానికి బాధే, ఈ పిల్లకి కూడా బురదలోకి వెళ్తానికి బాధే. మరి రైతులందరూ మరి వ్యవసాయం చేయకపోతే మనం ఏంది అంటాం? గడ్డిది అంటావా? అందుకని ప్రార్థన చేయాలి. స్తోత్రం చెప్పండి. నేను అంటున్నాను, ఒక ఇత్తనం మొలకెత్తాలంటే కన్నీరు, ఆ నీరు ఎలాగ అవసరమో మన ప్రార్థన ఫలించాలంటే కన్నీరు కూడా అవసరమే. ఏ రకంగా భ్రమ పెట్టేవాళ్ళనైనా మీరు చాలా జాగ్రత్తగా పసిగట్టాలి. ఏమంటే చేతబడు శక్తులు ఇక్కడ వెళ్ళిపోలేదా? బెదిరించిన దయ్యాలు వెళ్ళిపోలేదా? చాలామంది అట్ట సంఘాన్ని వదిలిపెట్టి వెళ్తారు. నేను చెబుతా, ఇప్పుడు కనుక వెళ్ళారు అనుకో, ఇక మీరు ఎప్పుడు జీవితంలో సంఘానికి రానివ్వరు. నేను ఏమీ లేదు అన్నట్టుగా ఆడికి వెళ్ళారు కదా, ఆడికి వెళ్ళగానే కుంటలో ఒక ఆమె ఉంటుంది. తెలుసా మీకు కుంట? మంట తెలుసా? కుంట తెలుసా? మంట తెలుసా? ఆ కుంటలో ఒక ఆమె ఉంటుంది, మరియమ్మ ఏం మార్తమ్మ. ఒక సంఘములో నుండి ఆమె దగ్గరికి ఒక పేషెంట్ని తీసుకెళ్ళారు. ఈ అమ్మాయిని బాగు చేయాలమ్మా నువ్వంటే ఎంత ఇస్తారని అడిగిందంట. కాంట్రాక్ట్ ₹1,00,000 ఇమ్మందంట. లేదమ్మా మేము పేదవాళ్ళం, 50,000 ఇవ్వండి, 50,000 ఇస్తామమ్మా అన్నారంట. లేదు కనీసం 70,000 అనివ్వండి, లేకపోతే గిట్టుబాటు కాదన్నట. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఈ 16 సంవత్సరాల సేవలో ఎవరిచ్చారండి మనకి? తీసుకొచ్చాడు బడేసి వెళ్తే మేమే తిండి పెట్టి, మేమే బాగు చేసి, మేమే సంతోషంగా ఇంటికి పంపించి ఆ ప్రార్థన కూటం పెట్టి కూడా కానుక తీసుకొని రోజులు ఉండే. స్తోత్రం చెప్పండి. డిమాండ్లు చేసే వాళ్ళ దగ్గరే అప్పుడప్పుడు నేను అనుకుంటాను, టమాటకాయలు సవకైతే చెప్పండి ఆ రోజుల్లోనంటాయి సవ్వకుంటాయి అంట. సవ్వకుంటుందంట. అదే కనుక ₹100 అనండి, టమాటకాయలు ఆడబెట్టా, ఆడ పెట్టారమ్మా, మీరు వాళ్ళు పెట్టా. అది బంగారం ఉండే స్థలంలో ఉంటాయి. ఏందయ్యి టమాటాలు పిరుమైతే అంతే. బంగారం పిరుమైనా కూడా పేపర్లు వేయడంట, కానీ ఉల్లిపాయలు పిరుమైన, టమాటాలు పిరుమైన హెడ్లైన్లు వేస్తాడంట. నిజం. నేనంటున్నాను, సేవకుడు కూడా సవకైతే ఈరోజు గృహ దర్శనాలకు వస్తున్నా ఒక్కొక్క ఇంటి దగ్గర 1,116 ఇవ్వాల్సిందంటే బాగుండిద్దాం. అమ్మా మిమ్మల్ని పలకరిద్దామని వచ్చానమ్మా, చూసి వెళ్దామని వచ్చానమ్మా, మీ ఆత్మీయత ఎట్టుందో ఒకసారి బలహీనమైపోతే బలపరుద్దామని వచ్చానంటే, లేదులే అన్నయ్య మీరు ఖాళీకి వెళ్తాం బాగుంటుంది అన్నయ్య, తీసుకో ₹10, తీసుకో ₹20. ఎంత సవక అయిపోయాడు కదా పాస్టర్ గారు. డిమాండ్లు లేవు ఇక్కడ. కానీ భ్రమ పెట్టేవాడు ఉంటాడట. భ్రమ పెట్టేవాడు డేంజర్. వాడు మనల్ని శ్రమలకు గురి చేస్తాడు. అందుకని 2 మాటలే మనం వింటున్నాం ఇప్పటికి. చెప్పండి, ఒకటి
దేవుని కృపచేత కలిగిన ఆశీర్వాదాల్లో మొదటిది రక్షణ అనేవారు. రెండవది దేవుడు తన కృపచేత పిలిచిన దానిలో రెండవ ఆశీర్వాదం ఏంటో తెలుసా? పిలుపు. ఆయన మనలను పిలిచాడు, నీచులను పిలిచాడు, జ్ఞానం లేని వాళ్ళని పిలిచాడు, తృణీకరించబడిన వారిని పిలిచాడు, ఎన్నిక లేని వారిని పిలిచాడు. దేవుని పిలిపి ఎంత ప్రత్యేకమైందో. కాబట్టి మిమ్మల్ని పిలిచిన దేవుణ్ణి విడిచిపెట్టి లోకంలోకి వెళ్ళొద్దు. మిమ్మల్ని పిలిచిన దేవుణ్ణి విడిచి వేరొక దాని తట్టు తిరగొద్దు. దేవుని పిలుపును మరిచి నిర్లక్ష్యం చేసి లోకంలోకి వెళ్తే అటు నుయ్య ఇటు గొయ్య అన్నట్టుగా ఇంటి కూడికి బంతి కూడికి చెడిపోతాం. నేను ఒక మాట, ఆ రోజున ఆదాము అవ్వలు ఎందుకు ఓడిపోయారంటే, అవ్వమ్మంట అపరాధంలో పడి అందరిని పడేసింది అంటాడు తిమోతి పత్రికలో పౌలు గారు. ఆమె అపరాధంలో పడిందంట, చెప్పండి, అందరిని పడేసిందంట. ఈ మాట చదివి ఒక ఆయన అంటాడు, సన్నాసి మొహం దాన్ని పడితే నువ్వు పడకూడదు, మమ్మల్ని కూడా పడేసావు అంటున్నాడంట. సరే, మొత్తం మీద పడిందో పడేసిందో, ఆమె ఎందుకు పడింది అంటే, దేవుడు ఏదైతే ముట్టొద్దన్నాడు, ఏదైతే చూడొద్దన్నాడు, ఏదైతే తినొద్దన్నాడో అదంట ఆమెకు ఆహారానికి మంచిదిగా కనపడిందంట, రమ్యమైనదిగా కనపడిందంట, అందంగా కనపడిందంట. నేను అంటున్నాను, లోకం మనకు అందంగా కనపడదా? ఏమండి అమ్మ, నాకెళ్ళి చూడండి, కనపడదా? మనమేమో బొట్టు కాటుగా మొత్తం తీసేసి ఏం వద్దు, నాకు లోకం వద్దు, లోకాశలు వద్దు అన్నట్టుగా మనం ఉంటున్నాం. ప్రార్థనకి రాని వాళ్ళు ఏమో అంత తలుకు కర్రి మొహందైనా, చెప్పండి, మేకప్ వేసి చెవులకి శాటలు తగిలిచ్చి ఆడుండేది జాన జుట్టు 3 మూరలు పెట్టి ఇక రకరకాలుగా తిరుగుతూ ఉంటే మనకేమనిపించింది? లోకాన్ని చూస్తే మనకు కూడా అనిపించింది, ఇన్నింటికి లేని అని పెట్టుకుంటే ఇన్ని ఉండయి, నాకు నేను కూడా యేసయ్యని నమ్మకపోతే బాగానే పెట్టుకునేదాన్ని కదా, నాకు కూడా మా అమ్మోళ్ళు పెట్టిన బంగారం ఉంది తీసి పక్కన పెట్టేసా, కమ్మగా నేను కూడా వేసుకుంటే మహాలక్ష్మిలాగా ఉండేదాన్ని కదా. నేను అంటున్నాను, వాళ్ళు వేసుకోవటం వల్ల ఏమి సాధించారు, మనం వేసుకోపోవటం వల్ల ఏమి నష్టపోయాం మీరు చెప్పండి. పిలుపును గురించి మనం మాట్లాడుకోవాలంటే పేతురు భక్తుడు అంటాడు 2వ అధ్యాయము 11:9 వచనంలో, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలవబడ్డారు అంటాడు. వాళ్ళందరూ ఎక్కడుండారు? చీకటిలో ఉండారు. మనకు దేవుడిచ్చిన గొప్ప కృప ఏంటో తెలుసా? ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనం పిలవబడ్డాం. స్తోత్రం చెప్పండి. వాళ్ళు చీకటి సంబంధులుగా ఉంటే ప్రభు మనలను వెలుగు సంబంధులుగా చేశారు. ఎంత గొప్ప ధన్యత ఇచ్చాడండి మనకి. మన పిలుపే ఒక ప్రత్యేకమైంది. మన పిలుపులో మనం గనక నిలిచి ఉంటే ఈ పిలుపు భూలోక సంబంధమైంది కాదు, చెప్పండి, ఇది పరలోక సంబంధమైన పిలుపు. పరలోక సంబంధమైన పిలుపు అంటే దేవుడు మనకిచ్చిన రక్షణ వరం పరలోక సంబంధమైంది. మనం ఈ లోకములో పొందుకున్న దేవుని పిలుపు కూడా పరలోకానికి. మన గమ్యం చెప్పండి, చెప్పట్లా మీరు? మన గమ్యం పరలోకం. మనం పిలువబడింది పరలోకానికి, మనం ఎత్తబడేది పరలోకానికి, మనం మేఘం మీద ఎక్కేది పరలోకానికి. స్తోత్రం చెప్పండి. అందుకోసం పిలువబడ్డాం గనక పిలుపును జాగ్రత్తగా కాపాడుకోవాలి. రండి, 3వ మాట, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనాన్ని చదువు. కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ పత్రిక 9వ వచనం. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని
మీ నిమిత్తమైన దరిద్రుడాయను. ఎంత మంచి మాట రాస్తున్నాడు పౌలు గారు. దేవుడంట మనలను ధనవంతులుగా చేయాలనుకున్నాడంట. చెప్పండి, ధనం రెండు రకాలు అనుకుందాం. ఒకటి ఆత్మ సంబంధమైన ధనం, రెండవది శరీర సంబంధమైన ధనం. మనం అడిగితే ఏ ధనాన్ని అడుగుతాం దేవుణ్ణి? ఏదో చెబుతున్నారు మొత్తం మీద గట్టిగా, అబద్ధమే కదా. ఏది అడిగినా భూ సంబంధమైనదే అడుగుతాం. యేసు ప్రభు దగ్గరికి వచ్చారు కొంతమంది భక్తులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు. దేవుడా దేవుడా, మరి ఏంది ధనం విషయంలో మాకు ఒక సందేహం ఉంది అని చెప్పాడు. ఆ కానుకల బాక్స్ మీద రాసాం ఆ మాట. యేసు ప్రభు వాళ్ళకి ఇచ్చిన ప్రత్యుత్తరం ఏంటో తెలుసా? ఒక నాణ్యం నా దగ్గరికి తీసుకురండి అన్నాడు. దీని మీద ఉన్న బొమ్మ, దాని మీద ఉన్న చేరాత ఎవరిదంటే కైసరిది అన్నారు వాళ్ళు. అయితే ఇప్పుడు ఎందుకు కైసరికి ఇవ్వండి, దేవునికి ఇవ్వండి అన్నాడు. దేవునికి ఇవ్వండి అనే మాట యేసు ప్రభు ఎందుకు అన్నాడంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో కూడా యేసు ప్రభు అంటాడు, మీ ధనము పరలోకములో కూర్చుకోండి అన్నాడు. ఎక్కడ కూర్చాలంట? ఎందుకు? రేపు నువ్వు పరలోకం వెళ్తావు కాబట్టి అక్కడ కురుకురే ప్యాకెట్లు కొనుక్కోవద్దా? ఈ పిల్లలకు డబ్బులు ఇస్తారు మీరు, కానుకేసే ముందు ఇస్తే బాగుంటుంది. మీరేమో ఇంటి దగ్గరే ఇస్తారు, ఆ ఇంటి దగ్గర సగం అయిపోతాయి, మధ్యలో వచ్చేదారిలో కొద్దిగా అయిపోతాయి. మరి ఏడ పెట్టుకున్నారు, మరి వీళ్ళు బాధపడతారని ఆరాధన మధ్యలో వెళ్ళి ఇక తెచ్చుకోవటం, తీసుకోవటం, నాటుకోవటం. అది రాదు, ఏలు పెట్టి మరి బయటికి తీసి, ఏందిరా నువ్వు తినేదంటే చింతపండు అంట. అందుకే అంత నల్లగా ఉండవు నువ్వు. దేవుని బిడ్డలుగా మనం నేర్చుకుందాం ఒక పాఠం. యేసు ప్రభువు వారు మనలను అన్ని రీతులుగా ధనవంతులుగా చేయపూనుకున్నాడు. అందుకోసం ఆయన ఏం చేశాడంట? మన నిమిత్తము దరిద్రుడాయను అనే మాట రాశారు. ఇది దేనిని బట్టి అక్కడ రాస్తున్నాడు పౌలు గారు? మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను అన్నాడు అక్కడ. ఆ మాట కోసం చదివించాను ఇది. మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను ఎరిగారు. అసలు మీకు తెలుసా యేసయ్య కృప? అది ఏంటి? ఆయన ధనవంతుడు, మీ నిమిత్తము దరిద్రుడాయను. మీరు దరిద్రులు, ఆయన నిమిత్తము మిమ్మల్ని ధనవంతులుగా చేయాలనుకున్నాడు. స్తోత్రం చెప్పండి. అది యేసయ్య త్యాగానికి గుర్తండి. యేసయ్య త్యాగం అది. దరిద్రులను ధనవంతులుగా చేయాలని, ఐశ్వర్యవంతులుగా చేయాలని. ఆయనకి ఏమి తక్కువ అండి? దరిద్రులు అవ్వాల్సిన అవసరం ఏముందంటే, ఆయన ఐశ్వర్యం అంతా ఆయన పిల్లలమైన మనకు ఇచ్చేశారు. అప్పుడప్పుడు కొంతమంది పెద్దోళ్ళు మాట్లాడుతూ ఉంటారు, అన్నీ ఇచ్చేత్తన్నా మరి నాకేం కావాలి అంటారు. అందుకని నువ్వు కూడా కొంచెం ఉంచుకోమంట నేను. కానీ యేసయ్య ఆయన పిల్లలకి ఇవ్వటానికంటే ఆయన ఏమి, కనీసం నాకన్నా పొలం అన్న ఉంచండ్రా నా పేరు మీద అంటదాము, ఆ ఇల్లన్న నా పేరు మీద ఉంచండ్రా అంటది. అది ఉంటేనే రేపు నాకు ఎవరన్నా ముద్ద పెడతారు అంటది. కానీ యేసయ్య ఎంత గొప్పోడంటే ఆయనంట అంత మన కోసం ఇచ్చి ఆయనే చెప్పండి దరిద్రుడైపోయాడు. ఎంత గొప్ప త్యాగం మన ప్రభువులో ఉంది. కృప ద్వారా ఇవ్వబడిన 3వ ఆశీర్వాదం ఏంటో తెలుసా? నిన్ను ధనవంతుడిగా చెయ్యాలన్నదే ఆయన లక్ష్యం. వింటున్నారా? అది ఏ రకమైన అన్న ఎట్లన్నా నాకు ఇప్పుడు వరకు మరి యేసయ్య ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం చచ్చిపోతే ఇంకా నాలో పేదరికం ఉంది కదా అంటే, నేను అంటున్నాను నీకు తెలిసింది ఏంటంటే ఒట్టి డబ్బిషంలోనే ధనవంతుని అవ్వాలి. నేను కూడా 10 లక్షల వడ్డీకి తెప్పుతూ ఉంటే యేసయ్య కృప ద్వారా ఆ వడ్డీల మీద బతుకుతూ ఉంటే అందులో అమ్మా యేసయ్య నువ్వు ఎంత దీవించవయ్యా. ఆదివారం సాక్ష్యమే. నేను అంటున్నాను యేసయ్య నిన్ను ధనవంతుడిగా చేయాలనుకున్న కోణాలు చాలా ఉండవు. ఏంది ఆ కోణాలు చెప్పమంటారా?
నిన్ను పరిశుద్ధతలో ధనవంతుడిగా చెయ్యాలనుకున్నాడు ఆయన. చెప్పండి, దేనిలో? నీతిలో ధనవంతుడిగా చేయాలనుకున్నాడు. ఆయన నిన్ను ప్రార్థించే వ్యక్తిగా ధనవంతుడిగా కోరుకుంటాం ఎప్పుడన్నా మనం. ఇప్పుడు నేను అంటున్నాను, నాకు శరీర సంబంధమైన ధనం లేదు, నేను ప్రార్థించే విషయంలో గొప్ప ధనవంతుణ్ణి. దేవుని లేఖనాలు కలిగి ఉన్న దానిలో గొప్ప ధనవంతుణ్ణి. దేవునితో కలిగి ఉన్న సంబంధాన్ని గొప్ప ధనవంతుణ్ణి. పరిశుద్ధతలో గొప్ప ధనవంతుణ్ణి. ఏమండి, ఒక రోజును విడిచి వెళ్ళిపోయేది ఈ లోక సంబంధమైన ధనం. జబ్బొత్తే ఎగిరిపోయేది ఈ లోక సంబంధమైన దాని. ఇందాక అక్క సాక్ష్యం చెబుతా ఏమంది, 7,000 గంటకు సరిపోలేదంట. నేను అంటున్నాను, పెద్ద పెద్ద రోగాలకి 7 లక్షలు కూడా సరిపోవు గంటకి. అవునా? ఉండయి అని సంఖ్యలు ఎగరెత్తే చెప్పరేంది, రోగం వస్తే ఎగిరిపోయేది ధనం. అందుకని కీర్తనాకారుడు అంటాడు, మీరు ఈ లోక సంబంధమైన ధనం మీద మీ మనస్సును ఉంచొద్దు. ఇహలోకములో ధనవంతులైన వారు ఒక రోజున ఏమీ లేనోళ్ళుగా మారిపోతారు, మిగిలిపోతారు. కొందరు ధనమును బట్టి అతిశయపడేవాళ్ళు, కొందరు రథములను బట్టి అతిశయపడేవాళ్ళు, కొందరు గుర్రములను అతిశయపడేవాళ్ళు. మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి అతిశయించుదు అంటాడు 20వ కీర్తనలో ఆయన. మనము మన దేవుడైన యెహోవాను బట్టి అతిశయపడాలి. ఆయన ధనవంతుడయ్యుండి మనలను తన దారిద్ర్యం వలన ధనవంతులుగా చెయ్యాలనుకున్నాడు. ఇప్పుడు నేను ఈ 3వ మాటలో కొన్ని మాటలు మీతో చదివించి నేను ఈ వర్తమానం ముగిస్తాను. ఈ 3వ మాటలో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అనుకుంటాను, పౌలు గారు ఆ సంఘముతో ఈ మాట అన్నాడు. మొదటి వచనంలోనే ఉంటుంది ఈ మాట. 6వ అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక మొదటి. కాగా మేము ఆయనతోని పనివారమై ఉన్నాం, మీరు పొందిన దేవుని కృప వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. దేవుని కృప ద్వారా మనకు 3 ఆశీర్వాదాలు కలిగినాయని చెప్పుకున్నాం. ఒకటేంది? రక్షణ వరం. 2 దేవుని పిలుపు. 3 మనలను ధనవంతులుగా చెయ్యాలని ఆయన దరిద్రుడయ్యానని కృప చూపాడు. ఈ 3 రకాల కృపలు దేవుడు మనకి ఇస్తే పౌలు గారు అంటాడు, కొరింథీ సంఘమా, దేవుని కృపను మీరు వ్యర్థము చేసుకోవద్దు. ఏం చేసుకోవద్దంట? కృప ద్వారా రక్షణ పొంది రక్షణ వదిలిపెట్టి ఈరోజు తాగుబోతులై తిరుగుతున్న వాళ్ళు లేరా? దేవుని కృప ద్వారా రక్షణ పొంది ఏమి ముట్టుకోకూడదు వాటిని పట్టుకొని తిరుగుతున్న దరిద్రులు ఎంతమంది ఉన్నారు ఈ రోజున? ఒకప్పుడు యేసయ్య మా దేవుడు అని చెప్పిన వాళ్ళు కృపను వ్యర్థము చేసుకున్న వాళ్ళు ఉండట్లుగా కొరింథీ సంఘమా, దేవుని కృపను వ్యర్థం చేసుకోవాలి. వ్యర్థం చేసుకున్న వాళ్ళు ఇంకొంటారు కదా. చూడండి ఆ మాట, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనంలో ఈ మాట ఉన్నది. దానికి ముందు కూడా దేవుడే చెబుతాడు సొలొమోను గురించి దావీదుతో. చదువునానా కొరింథీ సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 15వ వచనం. చూడండి ఆ మాట, నిన్ను స్థాపించటానికై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు నేను అతనికి నా కృపను దూరము చేయను. సౌలు ఏం పోగొట్టుకున్నాడంట? అమ్మా, ఏం పోగొట్టుకున్నాడు? పౌలు గారు ఏం చెబుతున్నాడు? మీరు కృపను వ్యర్థం చేసుకోబాకండి. దేవుడు కృప చూపాడు. దేవుడు కృప ద్వారా ఆరోగ్యం, కృప ద్వారా స్వస్థత, కృప ద్వారా రక్షణ, కృప ద్వారా పరిశుద్ధాత్మ, కృప ద్వారా రక్షణ అనే వరం ఎన్ని ఇచ్చిన దేవుని కృప ద్వారా ఇస్తే మీరు దాన్ని వ్యర్థము చేసుకొనవద్దు. యేసన్న గారు వాళ్ళ పాటలో ప్రజలలోనికి బాగా చొచ్చుకొని పోవటానికి ఏందయ్యా సూత్రం అంటే, ప్రతి పాట ఇంచుమించుగా కృప అనే పదం మీదే రాస్తారండి. కృప అనే పదం ఏముంటుంది అట్లా? నీ కృప నిత్యముండును
కృపా సత్య సంపూర్ణుడా. ఏదో ఒకటి చేయండి మరి, దేవునికి స్తోత్రం మాత్రం చెప్పండి. వాళ్ళు రాసిన ప్రతి పాట ఇంచుమించుగా యేసన్న గారు రాస్తే ఖచ్చితంగా కృప మీదనే రాస్తాడు ఆ పాట. ఎందుకంటే క్రైస్తవుడికి ఆధారమై ఉన్నది దేవుని కృప. పోయిందనుకో నీ జీవితం వ్యర్థమైపోయింది. 51వ కీర్తనలో దావీదు దేవుని కృప పోయిద్దేమోనని పాపం చేసిన రోజుల్లో 51వ కీర్తన ప్రారంభోత్సవంలో ఏమన్నాడు తెలుసా? దేవా నీ కృప చొప్పున అని ప్రారంభిస్తాడు ఆ కీర్తన. దేవా నేను పాపము చేయటం వల్ల నీ కృప నన్ను విడిచిపోయిద్దేమో, నీ కృప చొప్పున నన్ను కరుణించు అంటూ ఆ కీర్తన అంతా ప్రాధేయపడతాడు. 26వ కీర్తన మనం చదివాం చూడండి ఇందాక. 3వ వచనం ఏమంటున్నాడు? నీ కృప నా కన్నుల ఎదుటించుకుంటున్నాను అన్నాడు. ఏంటంట? ఏడబెట్టుకున్నాడంట కృప. కృపమ్మ అని పేరు పెట్టాడంట పాస్టర్ గారు ఒక ఆయనకి. బాయ్ అడావుడికి వచ్చావు, కృప తెచ్చుకున్నావా అంటే అన్న ఎప్పుడే వస్తానున్నాను అన్నాడు. ఎందుకంటే బూట్లో పెట్టానని మర్చిపోయాను. ఏం మర్చిపోయానంటే బైబిల్ అందంట. నేను అడుగుతుంది బైబిల్ కాదమ్మా, దేవుడు కృప ద్వారా నిన్ను రక్షించి ఆ కృప నీకు నిరంతరం గుర్తుండాలని కృపమ్మ అనే పేరు పెట్టా. ఎంతకీ కృప ఉందా? పోగొట్టుకున్నావా? దేవుడు నీకు ఇచ్చిన కృపను కాపాడుకుంటున్నావా అన్నాడంట. ఇంకేం సమాధానం లేదు. పక్కన ఉందంట, యాడుందని ఆ కృప, మన తగాదాడినప్పుడే పోయింది ఆ పిల్లకుండా కృప అందంట. కొంతమందికి దేవుడు ఇచ్చిన కృప భర్త మీద తగాదాడతాం, పంపుల కాడ తగాదాడతాం, కోళ్ళు కాడ తగాదాడతాం, గేదె కాడ తగాదాడతాం, గడ్డి కోసుకుని కాడ తగాదాడతాం, పోగొట్టుకుంటారు కృపని. దేవుడు కృప చూపినందుకు దావీదు అంటున్నాడు, అది నా కన్నుల ముందే పెట్టుకుంటా. కన్నుల ముందు పెట్టుకుంటా అంటే అర్థం ఏంటి తెలుసా? నేను ఏ స్థితిలో నుంచి వచ్చానో నాకు బాగా తెలియాలి. పాతది మనది చర్చి చిన్న పాక వేసుకున్న రోజుల్లో ఫోటోగ్రాఫర్ని పిలిపించి ఫోటోలు తీయించా మొత్తం. ఒకసారి ప్రేమ కట్టమని ఒక అన్నకి ఇచ్చా, సాల్మన్ అన్నని, మన వాగ్దానాలన్నీ చేసి అన్న ఉంటాడు వినుకొండలో. అన్న దగ్గరికి తీసుకెళ్ళి ఇవన్నీ డిజైన్ చేసి, అన్న నాకు ఒక పెద్ద ఫ్రేమ్ కట్టిస్తే ఎప్పుడు చూసుకుంటా ఉంటానన్నా అంటే, ఎందుకు బ్రదర్ అన్నాడు. ఎందుకో తెలుసా? నా స్థితి నాకు ఎప్పుడు గుర్తుండాలి. ఒకవేళ ఇంతకంటే పెద్ద మందిరం కట్టినా ఈ సేవ యాడ ప్రారంభమైందంటే చెప్పండి, చిన్న దానిలో ప్రారంభమైంది. మాది చిన్న పూరిళ్ళు ఒకటి వేసుకున్నాం అత్తగారు వాళ్ళ స్థలంలో. ఆ పూరిళ్ళు కూడా ఫోటో తీయించా. నేను నా భార్య పిల్లలు ఆ పూరింటి ముందు నిలబడి దిగాం ఫోటోలు. అవి కూడా ఇప్పుడు ఉండి, నేను మరి శ్రావణి వాళ్ళు చూసిన దానిలో ఉండయలేవో. ఆ ఫోటోలు ఎప్పుడు గుర్తు వచ్చినప్పుడల్లా చూసుకుంటాం. మన స్థితి మనకు గుర్తుండాలి. గుర్తుండాలంటే కృప ఎక్కడ ఉండాలి చెప్పండి? కన్నుల ముందే. ఒకప్పుడు నేను రోగిష్టి దాన్ని కదా, ఒకప్పుడు జబ్బోడిని కదా నేను, ఒకప్పుడు నేను దయ్యంతో బాధపడినోడిని కదా, ఒకప్పుడు కడుపులో నొప్పితో మందిరం అంతా తన్నుకులాడినోడిని కదా. ఆ కృపను మనం కన్నుల ముందే పెట్టుకోవాలి, మర్చిపోకూడదు. మర్చిపోలేదు కాబట్టి దావీదుని గురించి దేవుడు ఏమన్నాడు తెలుసా? చూడండి, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనంలో, యెషయా గ్రంథం 55:3లో దేవుడు ఏమన్నాడు దావీదుని గురించి? బ్రతుకుదురు చేస్తాను. చూడండి ఈ మాట జాగ్రత్తగానండి. నేను మీతో నిత్య నిబంధన చేస్తున్నాను, దావీదుకు చూపిన శాశ్వత కృప నేను మీకు కూడా చూపిస్తాను. చప్పట్లు కొట్టి గట్టిగా. దావీదుకు దేవుడు ఏ కృప చూపాడంట? నీవు చూపిన శాశ్వత కృపకు తగినట్లుగా జీవించెదా, తీరునా నీ రుణం ఏమీ వెల చెల్లించిన
తీరునా నీ రుణం ఏమి వెల చెల్లించినా. మరువనయ్యా మరువనయ్యా అందరూ. మేలను నీవు చేసిన మేలను తీరునా నీ రుణం ఏమి వెల చెల్లించినా. తీరునా నీ రుణం ఏమి వెల చెల్లించినా. స్తోత్రం నా యేసయ్యా, స్తుతి స్తోత్రం నీకేనయ్యా. స్తుతి స్తోత్రం. ఘోర పాపినైన నన్ను ప్రేమించిన పరిశుద్ధుడ నీకే స్తోత్రము. ఘోర పాపినైన నన్ను జీవించెదా శాశ్వత కృపకు. జీవించెదా తీరునా నీ రుణం యేసయ్యా. తీరునా వెల చెల్లించిన. స్తోత్రం నా యేసయ్యా, స్తుతి స్తోత్రం నీకేనయ్యా. స్తుతి స్తోత్రం నీకేనయ్యా. స్తోత్రం నా యేసయ్యా, నీకేనయ్యా. దేవునికి స్తోత్రం కలుగునుగా. స్తోత్రం కలుగు. దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఇచ్చిన కృపను మనం కాపాడుకోవాలి, వ్యర్థం చేసుకోకూడదు. కృప దూరం అయిపోయిన తర్వాత సౌలు మనశ్శాంతి లేక నెమ్మది లేక తన కత్తి మీదే తానే పడి ప్రాణం పోక, అరే అమాలేకుడా, కొంచెం నా ప్రాణం నాలో నుంచి పాటం లేదురా, బతకాలంటే బతకలేకపోతున్నాను, చావాలంటే చావు రావట్లేదురా, ఒకసారి నా మెడ తప్పించయ్యా అని బతివులాడుకున్నాడు. ఆ అమాలేకుడు సౌలును చంపి దావీదు దగ్గరికి పరుగు నెల్లి, అయ్యా అయ్యా దావీదు, ఎంతకాలం నిన్ను ఇబ్బంది పెట్టి శ్రమ పెట్టి నిన్ను తరిమి చంపాలనుకున్నాడు సౌలు. ఆ సౌలును నేను చంపేశానయ్యా అంటే దావీదు సంతోషపడతాడు అనుకున్నాడు. ఒరే నువ్వు భలే పని చేసావురా, నేను చేయలేని పని నువ్వు చేసావురా అంటాడు అనుకున్నాడు దావీదు. రేయ్, యెహోవా చేత అభిషేకం పొందిన నువ్వు ఎందుకు చంపావు, ఆయన మీద ఎందుకు చేయేసావు, ఎందుకు నువ్వు భయపడలేదు అని ఆ అమాలేకుని అప్పటికప్పుడే చంపేస్తాడు. దేవుని బిడ్డలారా, నేను ముగింపులో చెప్పదలిసిన ఒక మాట ఏంటంటే, ప్రభువు మనకు చూపిన కృపను వ్యర్థం చేసుకుంటే ఎట్టుంటుందో సౌలు జీవితమే మనకు ఉదాహరణ. కృప ద్వారా రక్షణ వచ్చింది, కృప ద్వారా దేవుడు పిలిచాడు, కృప ద్వారా ఐశ్వర్యవంతులుగా ధనవంతులుగా చెయ్యాలనుకున్నాడు. ఇవన్నీ మర్చిపోయి మళ్ళీ లోకానికి వెళ్తే, ఆచారాలకు వెళ్తే, మళ్ళీ పాపానికి వెళ్తే, మళ్ళీ దురలవాట్లకి వెళ్తే, మళ్ళీ లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తే, నేను అంటున్నాను, ఎందుకు బతుకుతున్నానా అనే విరక్తి నీ జీవితం మీద నీకే కలిగిద్ది. ఒక రోజున నీ భార్య నీకేం విలువ ఇవ్వదు, నీ భర్త నీకేం విలువ ఇవ్వడు, నీ పిల్లలు నీకేం విలువ ఇవ్వరు, సమాజం నీకేం విలువ ఇవ్వదు. ఎందుకు బతుకుతున్నానో నెమ్మది లేని బ్రతుకు నీ బ్రతుకు అయిపోయింది. మన భాషలో చెప్పాలంటే కుక్కలు జించిన విస్తరైపోయింది నీ బతుకు. నెమ్మది ఉండదు. సౌలుకి అదే అయ్యింది.
దేవుని ఆత్మ తన దగ్గర నుంచి వెళ్ళిపోతేనంట సౌలును దయ్యం పట్టిందంట. ఒకప్పుడు దయ్యం పట్టినోడికే కదా దేవుడు కృప చూపింది. ఒకప్పుడు వ్యాధులతో ఉన్నవాడికి కదా దేవుడు కృప చూపింది. ఒకప్పుడు చచ్చిపోతాను అనుకున్నవాడికి కదా దేవుడు కృప చూపింది. నేను అంటున్నాను, ఆ కృప మన కన్నుల ఎదుటే ఉండాలి. ఆ కృప మన కన్నుల ఎదుటే ఉండాలి. బాసికం కడతారు చూసే పెళ్ళికొడుకి, బాసికంలాగా కట్టుకోవాలి. వాచి పెట్టుకున్నాను చూసావా, ఇట్లా కృప దేవుడు మన కన్నుల ముందే పెట్టాలి. ఆ రోజున కృప చూపకపోతే నా పరిస్థితి ఏంటి? ఇది చాలాసార్లు దేవుని సన్నిధిలో ఏడ్చిన ఒక అనుభవం ఏంటో తెలుసా? నేనే గనక ఆ రోజున నేను ఎన్నుకున్న రౌడీయిజంలో, నేను ఎన్నుకున్న నక్సలిజంలో, నేను కోరుకున్న మార్గానికి వెళ్ళిపోతా జనగామ అనబడిన ప్రాంతంలో చనిపోతే నా భార్య పరిస్థితి ఏంది? నా పిల్లల పరిస్థితి ఏంది? భార్య అంటే సరే ఆమె యవ్వన వయసులో ఉంది కాబట్టి ఇంకో పెళ్ళైనా చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఒకవేళ ఆమెకు ఇష్టం లేక ఆ తల్లిదండ్రులైనా బతివులాడి పెళ్లి చేయొచ్చు. నా పిల్లలకి తండ్రి వస్తాడా? ఒకవేళ మా తల్లిదండ్రులు కొన్ని రోజులు ఏడుస్తారేమో, అయిపోయింది. కానీ నా పిల్లలు బ్రతికినంతకాలం దిక్కులేని వాళ్ళుగా బ్రతకాలి. విచ్చలవిడిగా బ్రతుకుతూ, ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతూ, జీవితాన్ని గడుపుతూ ఉండగా ఆ మహానుభావుడు యేసు ప్రభు నేను పిలవకుండానే నా దగ్గరికి వచ్చి ఆయన నన్ను పలకరించి నా జీవితం ఏందో నాకు తెలియజేశాడు. అప్పటికే 9 రోజులు మంచంలో బాధపడతాను. తిండి లేదు, నీళ్లు లేవు, వేదన పడుతున్న, చావు రావట్లా, బతకాలంటే ఆరోగ్యం రావట్లా. ఆ పరిస్థితిలో ఉండగా యేసు ప్రభు నాతో మాట్లాడి నా పాపములన్నీ నాకు తెలియచేసి ఒక స్క్రీన్ మీద మొత్తం చూపించి ఒప్పింపచేసి ఆరోగ్యం ఇచ్చి నేను తిరిగి మరలా నా సొంత ఇంటికి చేరే కృపనిచ్చాడు. స్తోత్రం చెప్దాం. ఆ రోజున తిరిగి వచ్చిన నేను నా భార్యతో చెప్తున్న నా జీవితంలో ఎదిగట జరిగింది, నా స్నేహితులతో చెప్పినట్టు జరిగింది, నా తల్లిదండ్రులతో చెప్పినట్టు జరిగిందని నాకు తెలిసిన వాళ్ళందరికీ నా యేసయ్య గనక కృప చూపకపోతే, అర్థమైందా? పాటల పుస్తకాలు ఉండే మీ దగ్గర, ఇందులో కూడా ప్రింట్ వేశాను. నాకు తెలిసి ఈ పుస్తకాలు కొన్ని రాష్ట్రాలకు వెళ్ళిపోయినాయి. నేను వెళ్ళని ప్రాంతాలు కూడా ఈ పుస్తకాలు వెళ్ళిపోయినాయి. అందులో మొదటి 2 పేజీల్లో నా సాక్ష్యం ఉంటుంది. యేసయ్య కృప చూపకపోతే భూమి మీద నాకు జీవితం లేదు. నీకు కృప చూపాడు, ఏం చేస్తావు? ఆదివారం ప్రార్థన ఎగ్గొడతానికి తెగిస్తున్నావు. నీకు దేవుడు కృప చూపుతున్నాడు, కానీ ఏం చేస్తావు? చర్చి కడదామా? నా దగ్గర డబ్బులు లేవు. మీటింగ్లు పెడదామా? నా దగ్గర లేవు. కృప చూపిన యేసు కొరకు ఏమీ చేయలేని దరిద్రుడిగా బ్రతుకుతున్నాం. ఇక అంతకు మించి మనం ఏం చేయలేం. దేవుడు నాకు కృప చూపాడండి. నేనేం, చూడండి, ఈ మాట వినండి మీరు జాగ్రత్తగా. దేవుడు నాకు ఒక్కడికి కృప చూపితే ఆ కృప నా భార్య కూడా అనుభవిస్తుంది. స్తోత్రం చెప్పండి. ఆ కృప నా పిల్లలిద్దరు కూడా అనుభవిస్తున్నారు. నలుగురు కలిసి ఒక తీర్మానం చేసుకొని బ్రతుకుతే దేవుని సేవ, చచ్చిపోతే పరలోకం. ఒకడికి కృప చూపితే కుటుంబం అంతా దేవుని పనిలో ఉండం. మీకు అర్థమవుతుందా? దేవుడు మరి నీ కృప చూపాడు, రక్షణ వచ్చింది. ఎందుకు? బేకరీలో ఉన్న రొట్టెలన్నీ తినటానిక? ద్రాక్షారసం బాటిల్ తాగటానిక? ఎందుకు కృప చూపింది? కృప చూపింది ఎందుకంటే ఆ కృపామయుడికి నువ్వేమన్నా ఉపయోగపడతావని ఆయన కృప చూపాడు. లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం.